హే విన్నర్స్, మీ లైఫ్లో మీరు అనుకున్నది మేనిఫెస్ట్ చేయాలంటే అది హెల్త్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదా కెరియర్ లేదా మనీ. ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే చాలా డిఫికల్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని యూజ్ చేయాలి తెలుసా ఫ్రెండ్స్. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ప్రొద్దు నుంచి రాత్రి వరకు హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్ యూజ్ చేస్తూ కూడా ఏది మేనిఫెస్ట్ చేయని వాళ్ళని నేను బట్ ఒక సింపుల్ టెక్నిక్ని ఫాలో చేస్తూ హ్యాపీనెస్ని, జాయ్ని, లైఫ్లో వాళ్ళు అనుకున్నది మేనిఫెస్ట్ చేసిన వాళ్ళని కూడా నేను చూశాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నిక్స్ పనిచేస్తున్నాయా అంటే టెక్నిక్స్లో ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఆ టెక్నిక్స్ని మనం అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంది. సో ఆఫ్టర్ టీచింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఆల్మోస్ట్ 8 years, ఐ అండర్స్టూడ్ ద కోడ్. ఈ కోడ్ని నేను ఈరోజు మీకు రివీల్ చేయబోతున్నాను. ఎస్, సో సీక్రెట్ కోడ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ సీక్రెట్ కోడ్ ఏంటంటే మేనిఫెస్టేషన్ చాలా ఈజీ, చాలా సింపుల్. ఎందుకంటే యూనివర్స్ మనకి ఎప్పుడు హెల్ప్ చేయాలని చూస్తుంది. చూడండి, ఒక అమ్మా నాన్న అఫోర్డ్ చేయగలరు, ఒక ఐస్ క్రీమ్ని అఫోర్డ్ చేయగలరు. నా ఇప్పుడు ఆ చైల్డ్ ప్రతిరోజు ఏడుస్తున్నాడు ఐస్ క్రీమ్ కావాలి 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 అని. అమ్మా నాన్న అఫోర్డ్ చేయగలిగినప్పుడు ఐస్ క్రీమ్ కొనిస్తారా, కొనివ్వరా? 100% ఎస్, కొనిస్తారు. ఎందుకంటే వాళ్ళు అఫోర్డ్ చేయగలరు, స్పెండ్ చేయగలరు. ది సేమ్ వే యూనివర్స్ ఈజ్ అవర్ ఫాదర్, యూనివర్స్ ఈజ్ లైక్ అ మదర్. 1000 mothers లవ్ ఎలా ఉంటుందో యూనివర్స్ లవ్ అలా ఉంటుంది. మరి యూనివర్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మీరు సరిగ్గా అడుగుతున్నారా. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు కోల్డ్ ఉన్నప్పుడు లేదా మీరు ఫీవర్లో ఉన్నప్పుడు మీరు ఐస్ క్రీమ్ అడిగితే దొరుకుతుందా? యూ హ్యావ్ టు బి హెల్దీ, కరెక్టా? మరి హెల్దీ అని చూపించాలి కదా. హెల్దీ అని చూపిస్తేనే ఇట్ విల్ కమ్ టు యూ, అది దగ్గరికి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి ఎక్స్క్యూజ్ ఇవ్వద్దు. సార్, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, నా దగ్గర ఎడ్యుకేషన్ లేదు, నాకు ఇదంతా అర్థం కాదు, సైన్స్ నాకు అర్థం కాదు అంటే నో, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ మై. సో ఒకప్పుడు నేను కూడా నా లైఫ్లో అలానే అనుకునేవాడిని. తెలుగు మీడియం స్కూల్ నుంచి వచ్చాను, నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, నాకు నత్తుంది, నేను సరిగ్గా మాట్లాడలేను, అందరూ నవ్వుతారు, ఆ కలర్ సరిగ్గా లేదు. ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చిన స్టోరీస్, అన్నీ మన మైండ్లో మనం పెట్టుకున్న లేబుల్స్. అంటే అదే మేనిఫెస్టేషన్ అవుతుంది, గుర్తుంచుకోండి. థాట్స్, బిలీఫ్స్, మీ ఫ్రీక్వెన్సీ అదే మీరు మేనిఫెస్టేషన్ చేయగలరు. సో ఈ రోజు నుంచి మీరు ఒక సింపుల్ టెక్నిక్ని ఫాలో చేయండి. ఫస్ట్ ఈ బేసిక్స్ని అర్థం చేసుకోండి. బేసిక్ ఏంటంటే వెరీ సింపుల్. మేనిఫెస్టేషన్ ఎలా జరుగుతుంది? థాట్స్ నుంచి జరుగుతుంది, రైట్? సో థాట్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి? మరి సబ్ కాన్షియస్ మైండ్లో క్రియేట్ అవుతున్నాయి, గుర్తుంచుకోండి. సో థాట్స్ అండ్ వర్డ్స్ అన్కాన్షియస్గా మన మైండ్లో రన్ అవుతూనే ఉన్నాయి. సో థాట్స్ అండ్ వర్డ్స్ ఎలా ఉంటే లిటరల్గా అదే మనం మేనిఫెస్టేషన్ చేస్తాం. సో మీ లైఫ్ గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అది ఫస్ట్ చెప్పండి. మీ గురించి, మీ హెల్త్ గురించి, మీ రిలేషన్షిప్ గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈరోజు పేపర్ పైన రాయండి. టైం తీసుకోండి, 1 గంట 2 గంటలు. అండ్ ఎలాంటి థాట్స్ వస్తున్నాయి? డబ్బు గురించి, హెల్త్ గురించి ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, రిలేషన్షిప్ గురించి ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, హస్బెండ్, వైఫ్, పిల్లలు, ఫ్యామిలీ, బిజినెస్, వీటి గురించి ఎలాంటి థాట్స్ వస్తున్నాయి? ఫస్ట్ ఆ థాట్స్ని గమనించండి. థాట్స్ అండ్ వర్డ్స్, ఎందుకంటే ఈ థాట్స్ అండ్ వర్డ్సే ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ ఫీలింగ్స్ అంటే ఏంటి? మీ ఇమోషన్స్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ, సాడ్, గిల్టీ, నెగిటివ్, పాజిటివ్, జాయ్ఫుల్, ఇవన్నీ కూడా ఫీలింగ్స్, ఇవన్నీ కూడా ఇమోషన్స్. సో ఏ ఇమోషన్స్లో మీరు ఉంటున్నారో ఆ వైబ్రేషన్స్ని మనం క్రియేట్ చేస్తాం. సో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఈరోజు మీ? చెప్పండి, ఇప్పుడే టైప్ చేయండి కమెంట్ సెక్షన్లో. హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? ఇప్పుడు మీ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి గమనించండి. మీరే వైబ్రేషన్స్ అయితే యూనివర్స్కి ఇస్తున్నారో యూనివర్స్ అర్థం కాదు, లాంగ్వేజ్ అర్థం కాదు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ అర్థం కాదండి. యూనివర్స్కి అర్థమైంది ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ వైబ్రేషన్స్. మరి ఇప్పుడు వైబ్రేషన్స్ ఏంటి? సాడ్ వైబ్రేషన్. ఓకే, సాడ్ వైబ్రేషన్స్ కాబట్టి నేను పీపుల్ని లైఫ్లోకి వాళ్ళ పీపుల్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మేక్ యూ సాడ్. సిచ్యువేషన్స్ నేను క్రియేట్ చేస్తాను, సిచ్యువేషన్ క్రియేట్ చేసి పంపిస్తుంది మీ లైఫ్లోకి. సో దట్ విల్ గివ్ యూ బ్యాడ్ ఫీలింగ్, సాడ్ ఫీలింగ్. ఈవెంట్స్, సర్కమ్స్టాన్సెస్, ఐడియాస్, ఆపర్చునిటీస్, ఇవన్నీ అలానే క్రియేట్ అవుతుంటాయి. అంటే ఇక్కడ క్రియేట్ అవుతుంది ఏంటి? యూనివర్స్ మన లైఫ్లోకి ఎవరినైతే సిచ్యువేషన్ని, పీపుల్ బేస్డ్ ఆన్ అవర్ వైబ్రేషన్స్. ఇప్పుడు మీ యొక్క వైబ్రేషన్ ఏంటి? గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ మోడ్లో ఉన్నారు మీరు ఇప్పుడు. సో గ్రాటిట్యూడ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అలాంటి పీపుల్ మీ లైఫ్లోకి వస్తారు, అలాంటి సిచ్యువేషన్ని మీరు చూస్తారు, అలాంటి ఈవెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, అలాంటి సర్కమ్స్టాన్సెస్ మీ ఐడియాస్ మీకు వస్తుంటాయి, అలాంటి ఆపర్చునిటీస్ మీకు వస్తుంటాయి. ఫ్రెండ్స్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో జస్ట్ 3 days బ్యాక్ మేము బ్యాంక్లోకి వెళ్ళాం. బ్యాంక్లో గోల్డ్ లోన్ ఉండింది, ఆ గోల్డ్ లోన్ని క్లియర్ చేయడానికి వెళ్ళాం.
చాలా రోజులు గోల్డ్ లోన్ 2 ఇయర్స్ నుంచి ఎలాగో క్లియర్ అండ్ ఐఎమ్ హ్యాపీ నౌ. ఎస్. సో ఆ రోజు నేను బ్యాంక్లోకి వెళ్ళాను. సో దెర్ వాజ్ వన్ పర్సన్. సో తను అమౌంట్ ఆర్టీజీఎస్ చేశాడు, బట్ అమౌంట్ ఇంకా తన అకౌంట్లోకి రాలేదు. హి వాస్ వెరీ డెస్పరేట్, చాలా డెస్పరేట్గా అరుస్తున్నాడు, ఇంకా డబ్బు రాలేదు, ఇంకా డబ్బు రాలేదు. బ్యాంకేనా? అతడు పంజాబ్ బ్యాంక్లో మాట్లాడుతున్నాడు. పంజాబ్లో ఉన్న బ్యాంక్తో తను గట్టి గట్టిగా అరుస్తూ డెస్పరేట్గా ప్యానిక్ అయి మాట్లాడుతున్నాడు. నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. 2 గంటలైందంట, 3 గంటలైంది, 4 గంటలైంది. మార్నింగ్ 10 ఓ క్లాక్ వస్తే ఈవినింగ్ 4 ఓ క్లాక్ అయింది. వెంట అరౌండ్ 3:30, 4 ఓ క్లాక్. సో 4 ఓ క్లాక్ వరకు తను డెస్పరేట్గా ఉన్నాడు, టెన్షన్తో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు, చాలా ప్యానిక్ అవుతున్నాడు. అండ్ ఆ రోజు సిచ్యువేషన్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ 3 గంటల సేపు సర్వర్ అంతా బిజీగా అన్ని బ్యాంక్స్లో. సో తన ప్రాబ్లం కూడా ఆ రోజు జరిగింది. చూడండి సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయింది. అండ్ ఆ రోజు తనకు చాలా మనీ అర్జెంట్, ఆర్టీజీఎస్ తన అకౌంట్లోకి రావడం. ఆ బ్యాంక్ కాల్ చేస్తున్నాడు, నథింగ్ ఈస్ గోయింగ్. బ్రదర్ ప్లీజ్ వెయిట్, జస్ట్ టేక్ ఎ డీప్ బ్రెత్. మీ అకౌంట్లో డబ్బులు వేసాయి, బట్ మధ్యలో ఏదో ప్రాబ్లం ఉంటుంది, డోంట్ వరీ, వస్తుంది, జస్ట్ కూల్. వచ్చింది అనుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్లీజ్ రిలాక్స్ అవ్వండి, ఎందుకంటే మీరు ప్యానిక్ అవ్వడం వల్ల నథింగ్ ఈస్ గోయింగ్. తను రిలాక్స్ అయి కూర్చున్నాడు అండ్ 2 minutes తన అకౌంట్లోకి డబ్బుల మెసేజ్. వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్ సిచ్యువేషన్స్, పీపుల్, ఈవెంట్, సర్కమ్స్టాన్స్ ఇవన్నీ వాటికి అనుగుణంగా క్రియేట్ అవుతున్నాయి, రైట్? సో మరి మన వైబ్రేషన్సే కదా మన లైఫ్ని క్రియేట్ చేసేది. సో మన వైబ్రేషన్సే మన కంట్రోల్లో లేకుంటే మనం లైఫ్లో ఏం కంట్రోల్ చేస్తాం మరి? ఎందుకంటే లైఫ్లో వచ్చేదంతా కూడా బేస్డ్ ఆన్ యువర్ వైబ్రేషన్స్. ఒక సింపుల్ టెక్నిక్ ఇస్తాను, ప్రాక్టీస్ చేస్తానని ప్రామిస్ చేయండి. అందరూ ఐ ప్రామిస్ అని కమెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కమెంట్ మా టీంకి ఎనర్జీ ఇస్తుంది, అది గమనించండి ప్లీజ్. సో ఫ్రెండ్స్, ఐ ప్రామిస్ అని కమెంట్ చేసిన తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద టెక్నిక్. టెక్నిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలి. థాట్స్, ఫీలింగ్స్ నుంచి వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. మరి నేనేం తీసుకున్నాను, ఐ టుక్ సమ్ వాటర్, రైట్? సో వాటర్ ఏ గ్లాస్లో తీసుకోవాలని అడుగుతారు. సో అది గాజు గ్లాస్ అయినా, స్టీల్ గ్లాస్ అయినా, ఏదైనా సరే, బట్ జస్ట్ వాటర్ ఉండాలి దాన్ని. ఓకే, ఐ టుక్ సమ్ వాటర్. సో ఇప్పుడు మీకు ఏదైతే ఇబ్బంది ఉంది, టెన్షన్ ఉంది, వర్రీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమంటారంటే, సార్ హస్బెండ్ బిహేవియర్ సరిగ్గా ఉండదు, హస్బెండ్ ఆల్కహాల్, హస్బెండ్ హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, హస్బెండ్ ప్రతిరోజు వాటర్ తాగుతాడు, కరెక్ట్, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. అప్పుడు మీరు ఆ వాటర్ని ఛార్జింగ్ చేయండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ వాటర్కి అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంటుంది. డాక్టర్ మసారు ఇమోటో తను ఎక్స్పెరిమెంట్ చేశాడు వాటర్ పైన. సో మీకు ఏదైతే కావాలో వాటర్ని ఫస్ట్ బ్లెస్ చేయండి. ఐ బ్లెస్ యూ, ఐ బ్లెస్ యూ, బ్లెస్ యూ. మై లైఫ్ పార్ట్నర్ ఈస్ వెరీ హెల్దీ, పార్ట్నర్ బీ హ్యాపీ, షీ ఈస్ డూయింగ్ అమేజింగ్ థింగ్స్, ఆల్వేస్ children are doing they're beautiful, important, they're very confident, they are very brave, they are very courageous. See, they are becoming happier, confident, trust. ఈ విధంగా ఒక విషయాన్ని మీ మైండ్లో చూడండి, ప్లస్ చెప్పండి, అందరికీ చెప్పండి, బ్లెస్ యూ, ఐ బ్లెస్ యూ, ఐ బ్లెస్. ఈ మధ్యలోనండి వాటర్ని బ్లెస్సింగ్ చేస్తాను, వాటర్కి ఒక మెమరీ ఇస్తున్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కటి కనెక్ట్ అయి ఉంది, అది గమనించి నేను అందరము కనెక్ట్ అయి ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ వైబ్రేషన్స్ ద్వారా నా సబ్స్క్రైబర్స్ అందరూ వాళ్ళు అనుకున్నది మేనిఫెస్ట్ చేయాలని ఎప్పుడైతే నేను నా చేస్తున్నాను, మీ ఎనర్జీ ఉంటుంది, బట్ అది మీ ఎనర్జీకి మ్యాచ్ అవ్వాలి. సో మీరు వేరే ఎనర్జీలో ఉంటే అది వేరే దగ్గరికి వెళ్తుంది. బేసిక్గా ఏంటంటే వీఆర్ ఆల్ కనెక్టెడ్. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, వాటర్తో మీరు అవ్వండి, బ్లెస్ యూ, ఐ బ్లెస్ యూ, ఐ బ్లెస్. ఒక గోల్ అనుకుంటున్నారు, విజువలైజ్ చేయండి అండ్ మీరు మీ మైండ్లో రిపీట్ చేయండి. సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ నౌ పర్ఫెక్ట్లీ ఇన్ attracting good clients, attracting positive clients. Clients are getting best results. Thank you, thank you, thank you. సో ఈ విధంగా వాటితో మాట్లాడే పేషెంట్స్ వచ్చేసాయి. నా ఒక పర్సన్ గురించి అనుకుంటే హస్బెండ్, ఆ వాటర్ వాళ్ళకి ఇవ్వండి, వాటర్ని ఛార్జింగ్ చేసి పెట్టండి, దట్స్ గ్రేట్. ఓకే, సో ఆ వాటర్ తాగితే 100% ఆ వైబ్రేషన్ యొక్క థాట్ వైబ్రేషన్ యూనివర్స్లోకి వెళ్ళిందంటే ఆ థాట్ వైబ్రేషన్ మళ్ళీ మీ లైఫ్ రావాల్సింది. ఛాన్సెస్, ఆపర్చునిటీస్ రూపం, అలాంటి ఐడియా వస్తుంది, ఆపర్చునిటీ మీ లైఫ్లోకి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది, అలాంటి ఈవెంట్స్, సర్కమ్స్టాన్సెస్ అలాంటి లైఫ్లోకి వస్తుంది. సో దిస్ ఇస్ అన్ అమేజింగ్ గేమ్, జస్ట్ ఎంజాయ్ చేయండి. మేనిఫెస్టేషన్ ఈజ్
నమ్మండి అండ్ ఉండండి. తర్వాత వాటర్ ఏం చేయాలి? తాగాలండి. ఎస్, మీ గురించి అయితే మీరు తాగండి, మీ కెరియర్, మీ రిలేషన్షిప్, మీ తాగండి. హస్బెండ్ గురించి, వైఫ్ గురించి, వాళ్ళ హెల్త్ గురించి వాటర్ మేనిఫెస్టేషన్స్. బట్ వాటర్ని వేస్ట్ చేయకండి, ఇంపార్టెంట్, ఇవ్వాల్సిన వాల్యూని. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. సో తాగాల్సింది ఎలా? రైస్ అని. లిటరలీ సూపర్. వాటర్ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, మీరు టైప్ చేయండి. సో సో ప్యూర్, సో ఎస్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మేనిఫెస్టేషన్ యొక్క సీక్రెట్స్, న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, క్వాంటమ్ ఫిజిక్స్, అడ్వాన్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నింటినీ షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నారా? సో తొందరలో వీఆర్ స్టార్టింగ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్, హోపునుపును, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీట్రీట్ రాబోతుంది. 5 days రీట్రీట్ విత్ కోచ్ నరేంద్ర, రైట్? సో దిస్ ఇస్ టు మేక్ యూ దట్ అవేర్ ఆఫ్ ద ఇన్నర్ పవర్స్, ఇన్నర్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ యూ. స్ట్రెంగ్త్తో కనెక్ట్ అవ్వాలి. మరి రెడీగా ఉంటే గెట్ ఇన్ టు. సో మా కాంటాక్ట్ నెంబర్కి డయల్ చేయండి. 5 days రీట్రీట్, అడ్వాన్స్ వర్క్షాప్స్, చాలా చాలా అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో వీఆర్ గోయింగ్ టు సీ యూ అగైన్. అండ్ కమెంట్ చేయండి, ఐ లైక్ ద వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్.